శనార్థులు పబ్లిక్ వార్తలు చూడనీకి అందరు తయారున్నట్టే కదా. సరే మరిగా షురు చేసుకుందాం పాండ్రి. ఇయాల్టి జోర్దార్ వార్తలు. సీఎం చంద్రబాబు సారు ఏది చేసినా దూరదృష్టితోనే ఆలోచించే ఎత్తడని పేరున్నది కదా. ఇక దానికి తగ్గట్టుగానే మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త ఇకుమతులు ఎత్తుంటాడు. ఇక ఇయ్యల్ల సీఎం సారు సంత నియోజకవర్గంలో ఎలక్ట్రానిక్ సైకిల్ వంచే కార్యానికి ఎట్లా వచ్చిండో చూడుండ్రి. సీఎం చంద్రబాబు సారు సైకిల్ దొక్కుతున్న వీడియో చూస్తుంటే శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు యాదికొస్తున్నాడులే. పోరా శ్రీమంతుడా పోరా శ్రీమంతుడా అని కొందరు పాట కూడా షురు చేసే ఉంటారు ఈ పాటికి. అయినా ఏ మాట కామాటే గాని 7-10 వయసైనా సీఎం చంద్రబాబు సారు మాత్రం ఏం గింత కూడా అనకకుంటా బెనకకుంటా రప్ప రప్ప దొక్కుకొచ్చిండు సైకిలు. చుట్టూ చాలా మందే ఉన్నారు గాని అందరికంటే నేనే ముందుండాలన్నట్టు గట్టిగానే దొక్కిండు పాపం. ఇక అసలు ముచ్చట ఏందంటే సీఎం చంద్రబాబు సారును ఎమ్మెల్యేగా గెలిపించిన కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం శివపురంలో ఉన్న ఇంటికాన్నించి తూంసీ దగ్గర ఏర్పాటు చేసిన ప్రజావేదిక దాకా ఎలక్ట్రానిక్ సైకిళ్లతోని ర్యాలీగా వచ్చిండు. ఏదో జెండా ఊపి ర్యాలీ షాల్ చేసి ఇడిచిపెట్టకుండా స్వయంగా సైకిల్ దొక్కుకుంటా మరీ ప్రజావేదిక దాకా వచ్చిండు. ఇక ఇయ్యల్ల ఒకటే పారి 5,555 ఎలక్ట్రానిక్ సైకిళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసిండు. ఇక ఇట్లా 24 గంటలనే గిన్నిగానం సైకిళ్లను వంచే వరకు గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కింది ఈ వార్త. కుప్పాన్ని కాలుష్యరహితంగా తయారు చేసేందుకు ఈ ఎలక్ట్రానిక్ సైకిళ్లను వంచుతున్నామని చెప్పుకొచ్చిండు సీఎం సారు. ఇక ఈ మీటింగుల కుప్పంను రాబోయే రోజుల్లో ఇంకింత గొప్పగా అభివృద్ధి చేస్తానన్న బాబు సారు ఆఖరున గిట్లా మాట్లాడిండు. కుప్పం నాకెప్పుడు కూడా ఒక అభిమానం. నేను అందుకే పదే పదే చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ ఎమ్మెల్యే కావాలన్నా మళ్ళీ మరో జన్మ ఉన్నా ఈ కుప్పంలోనే పుట్టాలని మరొక్కసారి కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై హింద్, జై హింద్. డాక్టర్ కాబోయ్ యాక్టర్ అయినమని చెప్తుంటారు కొందరు. అట్లనే క్రికెటర్లు కాబోయ్ యాక్టర్లు అయినోళ్ళు ఉన్నారు. బిజినెస్ మ్యాన్లు కాబోయ్ లీడర్లు అయినోళ్ళు ఉన్నారు. లీడర్లు కాబోయ్ యాక్టర్లు అయినోళ్ళు సుతం ఉన్నారు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకంటే సింగర్ కాబోయ్ లీడర్ అయినట్టున్నాడు ఈ ఎమ్మెల్యే సారు. మరి ఆడిన కాలు పాడిననో రూకుంటదా? చూడుండ్రి ఎమ్మెల్యే సారు టాలెంటు. అనురాగాలనే బంధాలనే పండించుకోమని తపించగా కరిగిపోయాను కర్పూర వీణలా అని కమ్మటి రాగం దిత్తున్నాడు ఎవలి కొత్త గాయకుడు అనుకుంటున్నారులే. ఎలమంచిలి నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే సుందరవరపు విజయ్ కుమార్ సారుల్లో వా అసలు పాడుతున్నాడు కదా సారు. అనుభవం ఉన్న గాయకుని లెక్కనే. గంత అనుభవం ఉన్న సింగర్ సునీత మేడమే ఆశ్చర్యపోయి చూసిందంటే సారుది మామూలు టాలెంట్ కాదు పోన్రి. హోంమంత్రి అనిత మేడం అయితే కొద్ది ఎంకరేజ్ చెయ్యలేదు సప్పట్లు కొట్టుకుంటా. ఎన్ని మార్కులేస్తారు మా ఎమ్మెల్యేకు? పాడుతా తీయగా ప్రోగ్రాం లా 40 ఏళ్లు దాటినోళ్లకు ఛాన్స్ ఏమన్నా ఉన్నదా అని మస్తు కైతికలాడింది. ఎన్ని మార్కులు వేశారు? నేనండి ఆలోచించుకొని చెప్పాలి. అనకాపల్లి ఉత్సవ్ పేరిట పట్నంలా ప్రోగ్రాం పెడితే ఆడ బయటపడ్డది సారు ప్రతిభ. మైకు వట్టి రాగం దీసుడు ఆలస్యం. సారు పాటకు కింద కూసున్నోళ్ళంతా పర్షాన్ అయినరంటే నమ్ముండ్రి. సప్పట్లు ఈలలతోటి మైదానమంతా ఓ రేంజ్ల మూత మోగింది. దాదాపు పాట మొత్తం అనుభవం ఉన్న సింగల్ వాడినట్టే వాడిండు సారు. అందుకే సారు టాలెంట్ చూసిన ఎలమంచిలి నియోజకవర్గం పబ్లిక్ అంతా వా సారు వా అంటున్నారు. ఇప్పుడు మరి ఏందనుకుంటున్నారు? రాజకీయాలకు వచ్చిండు గాని లేకుంటేనా తెలుగు సినిమాలల్లా కొన్నన్ని పాటలు సారే వాడుగా వచ్చునుల్లో అట్లా తీసిండు మరి రాగం. 2 ఏళ్ల కోపారి వనంల నుంచి జనంలోకొచ్చి భక్తులకు దర్శనమిచ్చే అమ్మవార్లు మళ్ళా వనం బాటే పట్టే యాళ్ళయింది. బుధవారం నాడు సారక్క, గురువారం నాడు సమ్మక్క తల్లి మేడారంలో ఉన్న గద్దెల మీద కొలువై భక్తులకు దీవనార్తులు ఇచ్చిండ్రు కదా. ఇక ఎప్పట్లకనే శనివారం నాడు మళ్ళా వనప్రవేశం చేస్తున్నారు. ఇక ఈ మేడారం జాతరల ముచ్చట్ల మీద ఓ నజరేద్దాం పాన్రి. నా తల్లి సమ్మక్క అభియా, నా తల్లి నీకు శరణే అభియా, నా తల్లి సారక్క అభియా, నా తల్లి నీకు శరణే అభియా, నీ పాదాన అభియా, నీకు 10,000 శరణే అభియా.
ఇగో 4 రోజుల సంధి మేడారంలో ఎక్కడ చూసినా ఇదే ఈనొచ్చింది. సిగమోగుతున్న అమ్మవార్ల భక్తులే కానొచ్చిండ్రు. మొత్తానికైతే 4 రోజుల సంధి భక్తజన సంద్రమైన మేడారం కుగ్రామం ఇవాళ అమ్మవార్లు వనప్రవేశం చేస్తున్నారు కాబట్టి మళ్ళా 2 ఏళ్లకు మళ్ళొస్తాం గాని మమ్మల్ని సల్లంగా చూడు తల్లి అని పబ్బతి పట్టి పిల్లా జల్లా ముల్లే మూట చదువుకొని ఇంటి బాట పట్టిర్రు భక్తులు. ఇక తల్లులకు బెల్లం బంగారమే పెద్ద మొక్కు కాబట్టి గిల్లు చూడుర్రి బంగారాన్ని నెత్తి మీద పెట్టుకొని ఎట్లొస్తున్నారో. ఓదికు బొచ్చడంత మంది భక్తులు ఉన్నా కూడా వీళ్ళు మాత్రం పిల్లల నెత్తి మీద బెల్లం బంగారాన్ని మోపించుకొస్తున్నారు. ఏ పాటో వాళ్ళ ఎత్తు బంగారం మొక్కినట్టున్నారు సమ్మక్క తల్లికి. అందుకే తలనీరాలు ఇచ్చి మరి నెత్తి మీద బంగారం పెట్టుకొని వచ్చి మొక్కు తీసుకున్నారు. ఇట్లా ఇవాళ అమ్మవార్లు వనప్రవేశం చేస్తున్నారు కాబట్టి భక్తులు ఇవాళ కూడా మా దండిగానే వచ్చిండ్రు. చాలా మంది భక్తులు వచ్చేటాలకు వాళ్ళని కంట్రోల్ చేసుడు కొంతవరకు కష్టమే అయ్యింది పోలీసులకు. మంచిగా దర్శనం చేసుకున్న వాళ్ళు సర్కారు సౌలతులు మంచిగా చేసిందని చెప్తుంటే పిప్పల వడ్డోళ్ళు మాత్రం 250 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పిండ్రు. ఇవేనా సౌలతులు? ఓ పాయకాల చక్కదనం లేదు, ఓ నీళ్ల చక్కదనం లేదు, లైన్లల్లా ముసలోళ్ళు పిల్లలు కనీసం కూసుండనికి సుతం లేకుండా చేసిరని తిట్ట పట్టిండ్రు. ఇక జాతర సాలైన కాడ నుంచి మంచిగానే నడిచింది గాని శుక్రవారం రాత్రే అసలు తిప్పల సురువైంది. మేడారం నుంచి తాడ్వాయి దాకా మొత్తం 14 కిలోమీటర్లు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యేటాలకు భక్తులకు సుక్కలు గల్లబడ్డాయి అనుకో రాదుండ్రి. ఇది ఇట్లుంటే రాత్రి గంట గోస అయితే బస్సులు సరిపోయినని నడిపిస్తలేరని శనివారం పొద్దుగాల మేడారం బస్టాండ్ కాడ భక్తులు మస్తు లొల్లికి దిగిండ్రు. రాత్రంతా బస్సుల కోసానికి చూసి నెరవడ్డ భక్తులు కోపానికి వచ్చి బస్సు అద్దాలను కూడా బద్దలు చేసిండ్రు. మొత్తానికైతే 5-6 రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు 4 రోజుల్లోనే కోట్ల మంది దర్శనం చేసుకున్నారు తల్లులను. మరిగా అమ్మవార్ల దయతోని 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చల్లగా ఉండాలని అందరికీ అంతా మంచి జరగాలని మన జోర్దార్ తరఫున కూడా కోరుకుంటున్నాం. జై సమ్మక్క తల్లి, జై జై సారక్క తల్లి. తల్లి నాకు బిడ్డ ఉడితే నీ పేరే పెట్టుకుంటా అని మొక్కుకుంటారు కొందరు. తల్లి నా కొడుకు పానం మంచిగా అయితే నిలువెత్తు బంగారం ఇత్తనని మొక్కుకుంటారు ఇంకొందరు. ఇట్లా ఎవ్వల ఆపతికి తగ్గట్టు వాళ్ళు కోరికలు కోరి మొక్కులు చెల్లించుకుంటారు మేడారం సమ్మక్క సారలమ్మలకు భక్తితోటి. ఇక ఈ నడుమ మూగజీవాలను కూడా ఇంట్లో మనుషుల లెక్కనే భావిస్తున్నారు కాబట్టి ఆటి కోసం నిలువెత్తు బంగారం సమర్పిస్తాన్రుల్లా. మొన్న మన జోర్దార్ వార్తల్లో ఇసొంటి వార్త ఒకటి చెప్పుకున్నాం కూడా. అట్లనే ఇగో గీడసూతం చూడుండ్రి ఏం చేసిండ్రో. వారెవ్వా సింటుగాడు చూడుర్రుల్లా నిలువెత్తు బంగారం జోకుతా అంటే కాంటా మీద కదలకుంటా మెదలకుంటా ఎట్లా నిలుస్తున్నాడో. బుద్ధిగాలోడే ఉన్నట్టున్నాడు పోన్రి. అవో గీ అన్న పెంపుడు కుక్క నటనులాగిది. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం భోగంపాడు ఊరట ఇల్లది. అన్న పేరు సందీపు. మరి ఇట్లా కుక్కెత్తు బంగారం ఎందుకు జోకిచ్చిండో అన్ననే చెప్తున్నాడు. ఈనుండ్రి హెల్త్ బాగా అంత ముందు హెల్త్ బాగాలేకపోతుండే జున్నుకి హెల్త్ బాగా ఇస్తామని చెప్పి మొక్కిన. ఈ కుక్క అంటే మస్తు పాయిర ఉన్నట్టున్నది ఇంటోళ్లకు. అందుకే మొన్నట్లా కుక్కకు పానం మంచిగా లేకుంటే సమ్మక్క సారక్క తల్లులకు నిలువెత్తు బంగారం ఇస్తామని మొక్కిండ్రట. ఇక తల్లులకు మొక్కితే తల్లులు ఇనకుంటా ఉంటారా, పానం మంచిగా కాకుండా ఉంటదా? మొక్కినట్టుగానే ఆ తల్లుల దయతోటి పానం నిమ్మలమయ్యేటాలకు సమ్మక్క సారక్కలకు కుక్కెత్తు బంగారం సమర్పించిర్రియాల. కానీ చూడుర్రి ఇయాల రేపట్ల అయినోళ్ళనే పట్టించుకొని కొంతమంది మనుషులున్న ఈ జమానాల పెంచుకున్న కుక్క మీద కూడా ఎంత పాయిరం చూపెట్టిండో గీ అన్న. ఈ ముచ్చట తెలిసిన వాళ్ళైతే అబ్బో ఇలా ప్రేమ సల్లగుండా అని నోరెళ్ళ పెడతారు. ఇప్పుడు మొన్నట్ల వరల్డ్ కప్ గెలిచిన మహిళా క్రికెటర్లతోటి పీఎం మోదీ సార్ ఏమన్నాడుల్లా, మియాసొంటోళ్ళంతా అప్పుడప్పుడు బడులకు పోవాలి, పిల్లలు ఆటలను ఎంచుకునేటట్టు ఎంకరేజ్ చేయాలని చెప్పిండా లేదా? అయితే ఒక మహిళా క్రికెటర్లే కాదుల్లా, మోదీ సార్ చెప్పినట్టు దేశానికి దునియాల పేరు తెచ్చిన వాళ్ళందరూ, దేశంలో పేరు తెచ్చుకున్న వాళ్ళందరూ అప్పుడప్పుడు బళ్ళకు పోవాలి. అప్పుడే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని గొప్ప గొప్పళ్ళు తయారవుతారు దేశంలో. అంతేకాదు ఇగో గిసొంటి కార్యాలు కూడా ముంగటేసుకోవాలి అప్పుడప్పుడు. పిల్లల భవిష్యత్తుకు చాలా అవసరం అవుతుంది. చూడుండ్రి మరి మీరు కూడా ఆ కార్యమేందో. ఇగో ఇల్లంతా ఇవ్వాలనుకుంటున్నారులా హైదరాబాద్ పట్టణాన్ని అద్దం లెక్క అందంగా తీర్చిదిద్దే సఫాయి కార్మికుల పిల్లలు. జిహెచ్ఎంసీ కమిషనర్ సారు గొప్ప ఆలోచన చేయంగా ఐఐటి హైదరాబాద్ లో అడుగు పెట్టిండ్రు. చదువుకునేటందుకు గాదుల్లో ఐఐటి పెద్దబడి అంటే ఎట్లుంటదో చూసేటందుకు. ఐఐటి పెద్దబడిలే చదువులు ఎట్లుంటాయి, ఆటలు ఏం ఆడతారు, పూటకు ఏం తింటారు, ఇట్లా అన్ని ముచ్చట్లు ఐఐటి బడంతా తింపుకుంటా చెప్పిర్రు పిల్లలకు. ఇగో బీటెక్ 2వ ఏడాది చదివే సెల్లేనట పిల్లలను ఎంబడి పెట్టుకుని ఐఐటి బడంతా చూయించింది. జిహెచ్ఎంసీ కార్మికుల పిల్లల్ని దాదాపు 150 to 180 మెంబర్స్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. పిల్లలు 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్నారు.
సో ఫస్ట్ వాళ్ళని ఐటిక్ ఇంక్యుబేటర్ సెంటర్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ 3D ప్రింటింగ్, ల్యాబ్ ఫెసిలిటీస్, లేజర్ కట్టింగ్ ఇవన్నీ చూపించి నడిపించుకుంటూ తీసుకెళ్ళి ఇప్పుడు లైబ్రరీ చూపించాము. ఆ తర్వాత మెస్కి తీసుకెళ్ళాము లంచ్కి. ఆ తర్వాత ఇక్కడ లెక్చర్ హాల్ కాంప్లెక్స్లో వాళ్ళకి మా ప్రొఫెసర్స్ లెక్చర్ ఇవ్వడం జరిగింది. పిల్లలు బాగా మోటివేట్ అయ్యారు. ఇట్లా ఐఐటి పుస్తకాలు ఉండే లైబ్రరీ కాడ నుంచి షాల్ చేసి ఐఐటి బడిలో ఉండే టెక్నాలజీ అంతా చూపెట్టినరట. ఐఐటి పెద్దసార్లు చెప్పే ముచ్చట్లు కూడా వినబెడితే మస్తు మోటివేట్ కూడా అయ్యారట పిల్లలందరూ. అంతేకాదు తీరు ఆటలు ఆడే జాగాలన్నీ దింపిర్రు. ఏ ఆట ఎంత మంది ఆడతారు, ఎట్లా ఆడతారన్న చూద్దాం వివరంగా చెప్పిర్రు సార్లు పిల్లలకు. మరిగా పిల్లలు ఏమంటున్నారో ఇనుండ్రి. ఐఐటి క్యాంపస్కి వచ్చినాము. ఇక్కడ చాలా ఇన్స్పిరేషన్ స్పీచెస్ చూసాము. వాళ్ళు ఎక్స్ప్లెనేషన్స్ కూడా మాకు నచ్చినాయి. మేము లైబ్రరీ విజిట్ చేసాము. ఇంకా ఐఐటి క్లాసెస్, లైబ్రరీ బుక్స్, టెక్నాలజీ ఇంక్రీజ్ చేస్తారు. డ్రోన్స్ ప్రిపేర్ చేస్తారు, మిలిటరీ డ్రోన్స్ కూడా ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ వీఆర్ వెరీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హియర్. మస్తు ఇన్స్పైర్ అయినామని సంబరపడబట్టిర్రు పిల్లలంతా. హైదరాబాద్ పట్నం అంతా సర్కిల్ కు 3 చొప్పున మొత్తం 180 మంది పిల్లలను తీసుకుపోయారు ఐఐటి పెద్దబడి చూపెట్టేందుకు. ఐఐటి సార్లు, ఐఐటి చదువుకునే అన్నలు, అక్కలు చేయంగా పిల్లలకు చాలా ముచ్చట్లు తెలిసినాయట. ఏది ఏమైనా జిహెచ్ఎంసీ పెద్దలు మంచి కార్యమే ముంగటేసుకున్నారు పోండ్రి. ఈ నడుమ కొలువులు చేసేటోళ్ళు వీకెండ్ వ్యవసాయం అని షాల్ చేసిండ్రు. వారంలో ఒక్కనాడన్నా వ్యవసాయం పనులు చేసి ఆరోగ్యం పెంచుకోవాలి, మనం తినే బువ్వను మనం పండించుకోవాలని చెమటలు ఇందిస్తున్నారు సాఫ్ట్వేర్ పనిచేసేటోళ్ళు. వ్యాపారాలల్లో దినా బిజీగా ఉండేటోళ్ళు, సర్కారు కొలువులు చేసే పెద్ద ఆఫీసర్లు, యువత కూడా కొలువులు దొరకక వ్యవసాయం పనుల్లో సాయం చేస్తున్నారు. ఇసొంటోళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఓ అయ్యగారు వేసిన బంతి పంటల కలుపు మొక్కలను తీసేటందుకు పోలీసులు డ్యూటీ ఇడిచిపెట్టి మరీ వచ్చిండ్రు. మరి గింతగానం శ్రమదానం ఎందుకు చేస్తున్నారో పూరా గడుచుకుందాం పాన్రే. మెరిసేదంతా బంగారం కాదు, తెల్లటి అన్ని పాలు కాదన్నట్టు ఈడ నిగనిగ కానొస్తున్న బంతి చేనులు ఉన్నాయన్ని బంతి మొలకలు కాదుల్లో, నిషా ఎక్కించే గంజాయి మొలకలు కూడా ఉన్నాయి ఇండ్లా. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పంచగాం కాడ నర్సయ్య అనే ఈ సాధువు తులసి వనంలో గంజాయి మొలకలు పెంచినట్టు బంతి చేనులో గంజాయి ఇత్తనాలేసి ఫుల్ టైం పూజారిగా పార్ట్ టైం గంజాయి పెడ్లర్ గా మారిండు. అది కూడా మళ్ళా ఏన్నో ఊరవతల చిలకల్లా కాదుల్లో, గుడి చుట్టుముట్టున్న గుడి జాగల్నే వ్యవసాయాలు చేసిండు. గంజాయి గబ్బు ఏ నుంచి వస్తున్నదని మురుక చూసిన పోలీసులు ఈ రంగుల తోట చూసి షాక్ అయ్యిండ్రు. అయ్యగారు ఒక సాధువును ఎమ్మడి పట్టుకొచ్చుకొని బంతి చేనులున్న కలుపు మొక్కలను తీసే పని పెట్టుకున్నారు. పాపం పోలీసు అన్నలు వాళ్ళ చేనులన్నా ఇంత గోసపడ్డారో లేదో గాని ఎర్రటి ఎండల ఈ గంజాయి వనాన్ని పీకేసినందుకు బాగానే తిప్పల పడ్డారు. గంజాయి గబ్బు గింత కూడా రాకుండా ఏర్ల కాడ నుంచి చెట్లను వీకి పారేసిర్రు. దొరికిన మాలనంతా లెక్క కడితే దగ్గర 70 లక్షల రూపాయలు దాన్ని తేలింది. అయ్యవారిని శ్రీకృష్ణుని జన్మస్థానానికి తీసుకుపోయి భగవద్గీత సారాన్ని బోధించే పనిని పోలీసులు ముంగటేసుకున్నారు. ఇక దినం అయ్యగారి శిల్క పలుకులు ఇన్నోళ్ళు ఇంత మోసం ఇప్పటిదాకా ఏడ చూడలేదని బిత్తరబో పట్టిండ్రు. సాధువులందు ఈ దొంగ సాధువులు వేరని పరిశాన్ గా పట్టిండ్రు. ఏం చేస్తాం, మనకు తెలియకుండానే మన కళ్ళు కప్పి కొందరు మన చుట్టే తిరుగుతుంటారు. ఇందుగలదు అందు లేదని సందేహంబే వలదు, ఎందెందు వెతికినా అందందే గలదు నకిలీ అన్నట్టే నకిలీ మాలకు కాదేది అనర్హమని చూపెడుతున్నారు. ఇయ్యల్ల రేపు తినే తిండి కాన్నుంచి పీల్చే గాలి దాకా దేన్ని ఇడిచిపెడతలేరు నకిలీగాళ్ళు. అట్లా ఎప్పట్లెక్కనే చాయ్ పత్తను కూడా నకిలీది తయారు చేసి అమ్ముతుంటే గీడ దొరకబట్టిండ్రు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు. నకిలీది ఎట్లుంటుంది, అసలుది ఎట్లుంటుందో కండ్లకు గట్టినట్టు చూపెట్టే పని ముంగటేసుకున్నారు. చూసేరకబట్టి మీ పానాలు కాపాడుకోండ్రి. సారు సాల్ చేయండ్రిగా. నా కుడి చేతిలో ఉన్నది నకిలీ టీ పొడి. ఇది మామూలుగా సాధారణంగా నీళ్ళు వేయగానే కలర్ మారుతుంది. చూడండి, మీరు వెంటనే క్షణాల్లో గమనించవచ్చు. దీన్ని చూడండి, ఇలా ఏమంటే వెంటనే రెడ్ కలర్లో వచ్చేస్తుంది. ఇది నకిలీ టీ పొడి. హెయిర్ డై కలర్, ఇతరత్ర కలర్తో కలిపిన నకిలీ చాయ్ పత్తి. వెంటనే మనకు క్షణాల్లో మామూలు సాధారణ ఉష్ణోగ్రతలో ఉన్న నీరు పోసినా కానీ ఇలా చేంజ్ అయ్యింది. ఈ ఎడమ చేతిలో ఉన్నది జెమ్నీ టీ పౌడర్, బ్రాండెడ్ జెమ్నీ టీ పౌడర్. ఇది వెంటనే కలరు మార్పిడి జరగదు. ప్లస్ మనం రోజు ఇంట్లో గమనిస్తాము, వేడి నీళ్ళలో బాగా ఉడకబెట్టినాక చాయ్ పత్తా కిందికి వచ్చి కలర్ పైకి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. అదే నిజమైన టీ పౌడర్. ఇది కల్తీది. నా కుడి చేతిలో ఉన్నది కల్తీ టీ పొడి, ఎడమ చేతిలో ఉన్నది నిజమైనది జెమ్నీ లేదా మంచి కంపెనీది. కాబట్టి ఈ చిన్న టెస్ట్తో మీరు అందరూ మీరు మీ ఇంట్లో కానీ మీరు టీ తాగే దగ్గర కానీ క్షణంలో పరీక్ష చేసుకొని
అగో ఇన్నారులా నీళ్లు ఓసుడుతోనే ఎంబటే చిక్కగా రంగు నీళ్ళ లెక్క మారేది దొంగమాలట. నిమ్మలంగా రంగు మారేది అసలైందట. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం గుడేపాడు కాడ అనే కిరాణా దుకాణంలో అమ్మేందుకు తయారు ఉంచిన 40 కిలోల నకిలీ ఛాయ పత్తాను ఫుడ్ సేఫ్టీ అధికారులు దొరకబట్టిరట. ఇక అది ఎట్లుంటదని చెకింగ్ చేసి జనాలకు కూడా ఎరికయ్యేటట్టు కృష్ణమూర్తి సారు ప్రాక్టికల్ గా చూపెట్టిండు. అంతా మంచిగానే ఉన్నది గాని దొంగమాలు ఏం కంపెనీ పేరు మీద నడుతున్నదో చెప్తే తాగేతందుకు తయారుగున్నోళ్ళు తాగకుండా బంద్ పెట్టేటోళ్ళు. దొంగమాలు ఎక్కడికించి వస్తున్నది ఏందనేది ఎరకబట్టే పనిలో పడ్డారట అడిదిక్కు పోలీసులు. ఈ కల్తీ జమానాల పోలీసోళ్ళు అల్లు పెరగాక తోక సుక్క దయ్యబడ్డట్టు ఎన్నడో ఓనాడు కాకుండా దినం కల్తీగాల పని పడితేనే నకిలీ దందాలు బంద్ అయితే అని అనుకోబట్టిండ్రు. నకిలీ తిండి దినాం తింటున్న జనాలు. కొత్త జిల్లాలకో రాష్ట్రాలకో పేరు పెట్టాలంటే ఆడున్న పెద్ద లీడర్ల పేర్లనో లేకుంటే స్వతంత్రం కోసం కొట్లాడినోళ్ళ పేర్లనో పెట్టి వాళ్ళ పతారు ఇంకింత పెరిగేటట్టు ఎత్తారు. కొన్ని దిక్కుల పెద్ద గుళ్ళ పేరు మీద, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసినోళ్ళ పేరు మీద, సినిమాల పేరు మీద, డాక్టర్ల పేరు మీద ఊర్లకు వాడలకు నామకరణాలు చేసి పురుడు పోతారు. కానీ గిడ గట్ల కాకుండా వారం దినాల పేర్ల మీద వాడలకు నామకరణాలు చేసిండ్రు. చలో నిర్మలకు పోయి చూద్దాం పాండ్రి వాడల పేర్లు ఎట్లున్నాయో. వరెవ్వా ఇచ్చెంత్రంగా ఉన్నాయి కదా వాడల పేర్లు. సోమవారంపేట్, బంగల్పేట్, బుధవార్పేట్, బేస్తవార్పేట్, శుక్రవారానికి జుమ్మెరాత్ పేట్ అని హిందీకి కలిసేటట్టు పెట్టుకున్నారు. ఇంకో వాడకు ఆదివారం కలిసేటట్టు రవినగర్ అని ముద్దుగా పేరు పెట్టుకున్నారు. పుర్రెకో బుద్ధి నాలుకకో రుషి అన్నట్టు దునియా మీద ఎవ్వరు చెయ్యని ఆలోచన చేసిండ్రు నిర్మల్ కాడ ఎనకటి రాజులు. మరి గట్లెందుకో గీ కాక చెప్తాడట, ఇందాం పాండ్రి. ప్రజల సౌలభ్యం కొరకు ప్రజలను పరిపాలించే భాగంలోనే వారంలోని పేర్లను ఇక్కడి వీధులకు నామకరణం చేయడం జరిగింది. అయితే వారంలో 7 రోజులు ఉంటాయి కాబట్టి సోమవార్పేట్ అంటే సోమవారం గురించి తెలియజేయడము, అదేవిధంగా మంగళవారం అంటే బంగాల్పేట్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా బుధవార్పేట్ అంటే బుధవారం పేరుగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గురువారం నామకరణము బేస్తార్పేట్ చేయడం జరిగింది. అదేవిధంగా జుమిరాత్ పేట్ అంటే శుక్రవారం బదులు జుమ్రాత్ పేట్ చేయడం జరిగింది. అదేవిధంగా రవినగర్ అంటే ఆదివారము ప్రకారం చేయడం జరిగింది. పలికెతందుకు అల్కగుండాలని ఎనకట నిర్మల్ని ఏలిన నిమ్మనాయుడు అనే రాజు గీ ఉపాయం చేసిండట. అప్పుడున్న మందికి తగ్గట్టు ఊరిని 7 వాడలు వేసి వాడలకు వారంలో 7 దినాల పేర్లు పెట్టిండ్రట. ఇక అప్పటి సుంది గిట్లనే పిలుచుకుంటున్నారట. ఇప్పుడైతే మంది పెరిగినరు, వాడలు పెరిగినాయి గాని ఇంకా ఎనకటి పేర్లనే పిలుచుకుంటున్నారు. ఇచ్చెంత్రాల పేర్లు ఊరికి ఇంకింత పేరు తెచ్చి పెడుతున్నాయని అక్కడోళ్ళు మురిసిపోతుంటే ఇంకా నయం ఆ పేర్లను వాడలకు పెట్టిండ్రు గాని మనుషులకు పెట్టుకోలేదని ఎడ్డిగా పట్టిండ్రు. ఈ వారాల ముచ్చట తెలిసిన జనాలు ఏ మాట కామాటే గాని పేర్లు మాత్రం భలే గమ్మతున్నాయని ఇంకొందరు అంటున్నారు. ఎనకట పండుగలప్పుడు గంగిరెద్దులను పట్టుక చింటింటికి తిరుక్కుంటూ ఆడుకునేటోళ్ళు, హరిదాసులు పాటలు వాడుకుంటా బతుకెళ్ళ తీసేటోళ్ళు, దేవుళ్ళేషాలు గట్టి పాటలు వాడుకుంటా కూనిరాగాలు తీసుకుంటా బతుకు బండిని నడిపేటోళ్ళు ఏషకాలరు. పిట్టెల దొరలు ఊరూరు తిరుక్కుంటా పూట గడిపేటోళ్ళు. ఎనకట ఆచారాలు పద్ధతులు వాటించేటోళ్ళు కరువైతున్న ఈ జమానాల కొత్త మనుషులకు పాత పద్ధతులను పరిచయం చేస్తున్నాడు ఈ తుపాకీ రాముడు. మాటలతోని గారడి చేసి ఎంటర్టైన్మెంట్ కు ఏం కొదు ఉండదని చూపెడుతున్నాడు. తూ వెనకాల మంట పెట్టి చెరల బియ్యం బారబోసినాం పొయ్యంగానే కుత ఉడకంగానే నా పెళ్లికి తినలేకపోతే కర్రలు కాల్చుడు, పెర్ర కింద పెట్టుడు, సూదులు కాల్చుడు, సుక్కబొట్లు పెట్టుడు. వారెవ్వా జోరుగున్నాడు కదా తుపాకీ రాముడు. గుర్రం లేదు గాని లేకుంటేనా పాత సినిమాల కౌబాయికి ఏం తీసిపోయేటోడు కాదు పోన్రి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరు పాడుకాడ ఉత్తుత్తి తుపాకీతోని రంగంలోకి దిగిండు తుపాకీ రాముడు. ఇల్లిల్లు తిరుక్కుంటా ఇచ్చంత్రాల ముచ్చట్లు ఎప్పుకుంటా ఎనకటోళ్లకు ఎనకటి జ్ఞాపకాలను యాది ఎత్తున్నాడు. యూత్ పిల్లగాన్లకు ఎనకట ఎట్లుండెనో చెప్తున్నాడు. తుపాకీ రాముని పెండ్లికి ఎవలెవలు వరుస పెట్టచ్చిన్లో చెప్తున్నాడు. ఇనుండ్రి. మన రేవంత్ రెడ్డి వచ్చిండ్రు, జగన్మోహన్ రెడ్డి వచ్చారు, అనంతర బాబు గారు, నాగుల పిల్లలక్ష్మి, కోరం కనకయ్య, మాలోతు రామదాసు, హువాడ అజ్జం కుమారు, బాణ తరిపీర, బానుతు మదన్ లాలు, లావుడే రాముల్లాయకు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగలెడ్డి శీనన్న కూడా వచ్చారు, పాయ వెంకటేశ్వర్లు కూడా వచ్చారు, జారే అజనారాయణ కూడా వచ్చారు, గుమ్మన్నరసై కూడా వచ్చారు నా పెళ్లికి. వామ్మో పెద్దగానే ఉన్నది కదా లిస్టు. మన మోడీ సార్కు చెప్పకపోతివా తమ్ముడు? ఆయన కూడా అచ్చటోడు కావచ్చు. డొనాల్డ్ ట్రంప్, పుతిన్, కిమ్మును కూడా విలువకపోతివా? వాళ్ళు చెప్పకపోతివని మస్తు బాధపడుతుండొచ్చు. మరి ఇంతమంది చీఫ్ గెస్టులకు ఏమేం పెట్టినవు? ఆ మెను ఏందో ఒకపారి చెప్పరాదు? వస్తా ఏమేం పెట్టారు? ఈగలతోని ఇడ్లీలు, దామలత దోశాలు, బొద్దింకలతోని బోండాలు, శివుడితోని చట్నీలు.
మామూలుగా లేవు కదా వంటకాలు. ఇట్లా ఇచ్చంత్రాల మాటలు చెప్పి కచ్చిరికాడ కూసున్న ముసలోళ్లకు ఎనికటి ముచ్చట్లను యాద్ చేసిండు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మాదారం అనే ఊర్లు ఉంటాడట ఈ పిట్టల దొర. కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు ముత్తాతల కాలంకెంచేస్తున్న సాలు పడిపోకుండా తిప్పల పడుతున్నాడట. లేని ఉన్నట్టు చెయ్యని చేసినట్టు చెప్పుకొని పబ్బం గడిపే రాజకీయ లీడర్ల కంటే ఈ పిట్టల దొర చాలా బెటర్ అనుకుంటా తారీఫ్ చేస్తున్నారు కామన్ పబ్లిక్. హాయిగా తెచ్చిన వార్తలను అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంక మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసడు ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.